రాగి పిండి, గోధుమ పిండి, బెల్లం, కొబ్బరితో కేక్ తయారు చేసేద్దామా? కప్పున్నర తురిమిన బెల్లం ఒక గిన్నెలోకి వేసుకొని, కాచి చల్లార్చిన పాలు అరకప్పు వేసుకొని, బెల్లం కరిగిపోయిన తర్వాత ఇదంతా కూడా వేరే గిన్నెలోకి వేసేసుకోండి. దీంట్లోకి అరకప్పు పెరుగు, సన్‌ఫ్లవర్ ఆయిల్ అండి అరకప్పు వేసుకోండి. యాలకుల పొడి అర స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు పిండిని జల్లించాలండి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి, ఒక స్పూను బేకింగ్ పౌడరు, అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించేసుకున్న తర్వాత, ఇదే పిండిలోకి కొబ్బరి తురుము అరకప్పు వేసుకొని, ఈ పిండంతా కూడా ఒకటే యాంగిల్‌లో కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇటువంటి కప్పులు తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని, గోధుమ పిండి కూడా వేసి అప్లై చేసుకొని పక్కన పెట్టండి. పిండి గట్టిగా ఉంది అనుకుంటే కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి. కేక్ కుక్ చేసుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టి దీనిపైన పేటి పెట్టి మూత పెట్టి వేడెక్కనివ్వండి. ఇప్పుడు కప్పుల్లోకి పిండంతా నింపేసుకొని, ఇది వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్‌లోకి పెట్టేసుకొని మూత పెట్టేసి 30-20 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. కుక్ అయిందో లేదో తెలియాలంటే టూత్‌పిక్ ఒకటి తీసుకొని మధ్యలో గుచ్చి చూడండి. అంటుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టేనండి. ఈ కప్పులన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తీసుకుంటమే. అంతేనండి, హెల్తీ వేలో రాగి పిండితో కేక్ రెడీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానెల్‌ని సబ్స్క్రైబ్